నమస్తే. అంకం రాహుల్ గత 15-20 రోజుల నుంచి సోషల్ మీడియాలో అతని మరణం పట్ల కూడా విపరీతమైన బాధను వాళ్ళ తల్లి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు చెప్పుకుంటూనే ఉన్నారు. 20 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా అతని మరణం పట్ల ఆచూకీ అనేది అంటే ఎవరు మరణానికి కారణమయ్యారో కూడా ఇప్పటివరకు తెలియలేదు. వాళ్ళు ఇప్పటివరకు కూడా అరెస్ట్ కాలేదు. హైదరాబాద్లో మిస్ అయిన అంకం రాహుల్ సింగరాయకొండ ఆంధ్రప్రదేశ్లో అక్కడ మృతదేహం లభ్యమైంది. దానికి సంబంధించి మాట్లాడడానికి వాళ్ళ అమ్మ మనతో పాటు ఉన్నారు. అమ్మ, ఎప్పుడు మిస్ అయ్యిండు, ఏం జరిగిందమ్మా అసలు? మే 27 నాడు మిస్ అయ్యిండు. మే మే 27. మే 27కి. అంటే మీరు ఎక్కడ ఊర్లో ఉంటారా, హైదరాబాద్లో ఉంటారా మీరు? మేము ఊర్లోనే ఉంటాం. ఎక్కడ మీరు? ఐలాపూర్, జైత్యాల జిల్లా, కోరట్ల మండలం, ఐలాపూర్ విలేజ్. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది కదా మీ అబ్బాయి? అక్కడ ఏ కాలేజ్? మాతృశ్రీలో. మాతృశ్రీ. ఓకే. అంటే హాస్టల్లోనే ఉంటాడా, కాలేజ్ హాస్టల్లో ఉంటాడా, బయట ప్రైవేట్గా ఉంటాడా? ప్రైవేట్ హాస్టల్లో ఉంటాం. ప్రైవేట్ హాస్టల్లో ఉంటాడు. అంటే మిస్ అయ్యాడని మీకు ఎప్పుడు తెలిసింది? మాకు 30 నాడు శనివారం తెలిసింది. 27కి మిస్ అయితే 30 నాడు తెలిసింది. అంటే ఎట్లా తెలిసింది? అంటే ఫోన్ కలవకపోవడం వల్ల మధ్యలో చేసిన అని తీయలేడు. ఎందుకంటే అయ్యో ఎప్పుడైనా కాలేజ్కి అటు ఇటు వెళ్తే కూడా అట్లనే చేస్తాడు కదా, చూసుకొని మళ్ళీ చేస్తాడు. చేయలేడు. శనివారం ఇక సాయంత్రం నుండి ఫోన్ చేసుకుంటూనే ఉన్నా, తీయలేడు. వాళ్ళ ఫ్రెండ్స్కి వేస్తే అంటే వస్తా అన్నాడు అని చెప్పిండు. మరి రాలేడు అది ఇది అని అనేసరికి ఇట్లా జరిగింది అని చెప్పిండు. అంటే మరి 30 తారీఖు మీకు తెలిసిన తర్వాత మీరు ఏం చేశారు? ఎక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు మీరు? కాచిగూడ. హైదరాబాద్లో కాచిగూడలో చేశారు. ఏమన్నారు పోలీసు వారు? ఏమన్నారు? ఇక వాళ్ళు ఇట్లనే కొంచెం ఎటన్నా వెళ్ళండు కావచ్చు, వస్తాడు పోనీ అని ఫస్ట్ అన్నారట. మళ్ళీ తర్వాత తీసుకున్నారు. ఇక చూస్తున్నాం అని అన్నారు తప్పించి ఇక అది కూడా సీసీ ఫుటేజ్ కూడా 3-4 రోజులు చేసిండ్రు. అంటే ఇప్పుడు సింగరాయకొండలో మీ అబ్బాయి మృతదేహం లభ్యమైంది అన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారమ్మా? ఇన్ఫర్మేషన్ అంటే మేము ఒక వీడియో చేసిన ఉంటుంది, నేను మా బిడ్డ. ఓకే. అది వైరల్ అయ్యి మొత్తం అక్కడ దాకా వెళ్ళింది. అక్కడ ఒకరు చూసి మరి కొంచెం మీ అబ్బాయిలా అని అనిపిస్తుంది అని మా సార్కి ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నారు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంటే చేసిండ్రట. వెళ్ళిండ్రు. మీరు అక్కడికి వెళ్ళిరా మరి సింగరాయకొండ? వెళ్ళలేదు, వాళ్ళు మా వాళ్ళు, మా తమ్ముడుని మా ఆయన. అంటే అంటే ఎవరు దీనికి కారణం ఏమని తెలిసిందమ్మా? అంటే ఏమైనా పాత కక్షలు, వాళ్ళ ఫ్రెండ్స్ గొడవ పడడం అని ఏం తెలిసి? గొడవలు ఏం లేవు, ఏదో చిన్న ఇష్యూకే ఇంత పెద్ద చేసిండ్రు. అంటే మరి ఏమన్నారు ఇక్కడున్న పోలీసు వారు కూడా? అక్కడ మీ అబ్బాయిది తెలిసింది, ఆచూకీ తెలిసింది. ఇక్కడున్న పోలీసు వాళ్ళకి ఎవరైతే చంపారో వాళ్ళని కనిపెట్టడం, అరెస్ట్ చేయడం చేశారు. ఇవన్నీ ఏం లేదు, ఏం చెప్తలేరు కూడా. వాళ్ళే చూసుకుంటారు అని అంటున్నారు. అక్కడ వెళ్తేనేమో ఇంకా బాడీ మీదైనా డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఇస్తాము అటు ఇటు అని చెప్తున్నారు తప్ప ఇంకేం పూర్తిగా చేస్తలేరు, ఏది సరిగ్గా చేస్తలేరు. అంటే ఇప్పుడు మీ అబ్బాయికి మీకు తెలిసినంత వరకు అయినా సరే ప్రేమ వ్యవహారం లాంటిది ఏమైనా ఉన్నాయని ఏమైనా తెలుసమ్మా? లేవు, ఉంటే చెప్తుండే, లేవు. ఏదో అంటే చదువు కోసమని మెసేజ్ పెట్టిండు కావచ్చు అని దానికి ఇక చిన్న ఇష్యూ అయింది అంతే. అంతే తప్పించి లవ్ అట్లాంటివి ఇట్లాంటివి ఏం లేవు సార్. మీకు ఎవరి మీద అనుమానం ఉందా మీ అబ్బాయి గురించి? ఇక మరి ఇష్యూ చేసిన వాళ్ళ ఏం కథనా అని ఇక నాకు. అంటే ఇక్కడ మిస్ అయ్యండి. యాక్చువల్గా హైదరాబాద్లో చదువుకునే అబ్బాయి ఇక్కడ మిస్ అయ్యండి. అంటే ఆంధ్రప్రదేశ్లో సింగరాయకొండలో దొరికిండు అంటే, అంత దూరం పోయిండు అంటే మీకు ఏమన్నా ఎవరి మీద ఇక్కడ నుంచి తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది అని ఏమన్నా మీకు దాని గురించి ఏమన్నా పోలీసు వాళ్ళు చెప్పడం? మాకైతే అటు ఎవరు లేరు. తనైతే తనిచ్చి తను వెళ్తాడని మేము అనుకోవట్లేదు. ఎవరు చేసిందో ఇక పోలీసులే చెప్పాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసు వాళ్ళు ఎవరన్నా మీ కేసుకు సంబంధించి మాట్లాడారా ఇప్పటి వరకు ఏం మాట్లాడలేరు. ఇంకా బాడీని ఇస్తారా అని అంటే డిఎన్ఏ టెస్ట్ అయిన తర్వాతనే ఇస్తాం, అప్పటి నాకు ఇవ్వమని అన్నారు. మొన్ననే పోయి డిఎన్ఏ టెస్ట్ కూడా ఇచ్చొచ్చినాము. బాడీ సింగరాయకొండ ఆల్రెడీ పూడ్చి పెట్టిర్రట స్మెల్ వస్తుందని. ఓకే. అంటే ఇప్పటి వరకు మీ చేతికి మీ అబ్బాయి బాడీ కూడా రాలేదు అసలు. ఆయనకు సంబంధించిన ఆయన మరణానికి కారణమైన కూడా అరెస్ట్ కాలేదు. మరి ఏం చేద్దాం అనుకుంటారు మీరు? ఏం కోరుతారు అసలు? మాకు న్యాయం కావాలి అంతే. వాళ్ళకి శిక్ష పడాలి, చేసిన వాళ్ళకి, చేయించిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అంతే. మీ అబ్బాయి వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? 20 నిండా, అంటే మొన్ననే రన్నింగ్ అవుతున్నాయి 21. అంటే ఓన్లీ బీటెక్ చేయడానికి హైదరాబాద్కి వచ్చిండా, అంతకుముందు ఊర్లోనే ఉండేదా ఎట్లా? అంటే చిన్నప్పటి నుండి 6th నుండి 10th దాకా నందిమేడారంలో పాలిసెట్ వేసిండు చేగుంటలో. అక్కడ నుండి బీటెక్ ఇక్కడికి వచ్చాం. అంటే ఎప్పుడన్నా చెప్తుండేదా నాకు మా క్లాస్మేట్స్తో గొడవలు ఉన్నాయని? లేకపోతే ఎందుకంటే ఆ పిల్లలు
వాళ్ళు కూడా మాట్లాడతారు మాతోని, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగానే మాట్లాడతారు, హాస్టల్ రూమ్మేట్స్ అయినా సరే, కాలేజీలో క్లాస్మేట్స్ అందరితో మాట్లాడతారు, అందరితోని మేము కూడా మాట్లాడతాము, వాళ్ళు బాగానే మాట్లాడతారు. అట్లేం లేవు గొడవలు అవి ఇవి, ఇప్పటికైతే ఏం లేవు, ఇగో ఇప్పుడే స్టార్ట్ అయింది. అంతే. అంటే ఇప్పుడు ఆయన మరణానికి ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు ఏమైనా కారణం అనుకుంటారా మీరు, లేకపోతే వేరే ఏమైనా అనుకుంటున్నారా మీరు? మీకు ఉంటుంది కదా కొంచెం ఆలోచన, పలానా వాళ్ళ వల్ల ఇది ఉండొచ్చు అని. ఈ ఇష్యూ చేసిన వాళ్ళు ఆ అమ్మాయి తరపున వాళ్ళగినా అని అనుకుంటున్నాము. ఇక ఏది నిజమో ఇక దేవునికి తెలియాలి. మాకైతే అయ్యో మా కొడుకు చనిపోయినందుకు కొంచెం వాళ్ళకు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని అయితే ఉంది, అంతే. అంటే ఇప్పుడు మీరు ఒక కాచిగూడ పోలీస్ స్టేషనే కాకుండా కమిషనర్ దగ్గరికి ఏమైనా వెళ్ళడం చేసిరమ్మా మీరు మీ అబ్బాయి గురించి? ఈ మాకు ఎక్కువ తెలియదు, పోయినాం కానీ వాళ్ళు కూడా అదే చేస్తున్నామని సమాధానం చెప్తున్నారు, అంతే తప్ప ఇంకేం లేదు. ఓకే.